టూరిస్ట్ హబ్ గా ఉన్న ములుగు జిల్లా ఇంచర్లలో సిసిఎఫ్ డిఎఫ్ఓ రాహుల్ కిషన్ ఆధ్వర్యంలో 200 ఎకరాల్లో ఈకో పార్క్ ఏర్పాటు చేశామన్నారు ములుగు రేంజ్ ఆఫీసర్ డోలి శంకర్. ఇంచర్ల ఎర్రగుట్టమ దగ్గర 2,50,00,000తో జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏకో ఏర్పాటు చేశారు. ప్రకృతి అందాలను చూడడానికి వాచ్ టవర్, నక్షత్ర వనం, బటర్ఫ్లై పార్క్, వాకింగ్ పాత్లు, పగోడాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఇక డిసెంబర్ లోపు ఎకో పార్క్ అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ములుగు రేంజ్ పరిధిలో మేము ఇంచర్ల ఒక మా ఫారెస్ట్ ఏరియాలో ఒక అర్బన్ పార్క్ తయారు చేస్తా ఉన్నాం, ఈకో పార్క్. అక్కడ పిల్లల పార్క్, పిల్లలు ఆడుకోవడానికి అదేవిధంగా ఒక స్టేజ్, అదేంటంటే మ్యారేజ్ కానీ అదొకటి. ఇంకోటి వాచ్ టవర్, మొత్తం వ్యూ కనబడడానికి వాచ్ టవర్ ఒకటి. అక్కడ పిల్లలు కానీ పెద్దలు కానీ సేద తీరడానికి పగోడాలు. అదేవిధంగా ఓపెన్ స్కూల్, ఎవరైనా చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ పర్పస్లో వస్తే వాళ్ళందరికీ ఇక్కడ ఎడ్యుకేషన్ ఫారెస్ట్ తరపు నుంచి ఫారెస్ట్ సంబంధించిన ఎడ్యుకేషన్ నేర్పడానికి ఒక ఓపెన్ స్కూల్ అనేది కట్టించాము. అదేవిధంగా గ్రీనరీ, ఎందుకంటే ప్రజలందరూ కూడా దాంట్లో వాకింగ్ చేయడానికి గ్రీనరీ ఒకటి మంచి స్వచ్ఛమైన గాలి రావడానికి ప్లాంటేషన్ కూడా రేట్ చేస్తాను. అదేవిధంగా వాకింగ్ పార్క్, మార్నింగ్ అవర్స్ కానీ ఈవినింగ్ అవర్స్ కానీ ఎవరైనా వచ్చేసేసి వాకింగ్ దాదాపు ఒక ట్రాక్ వచ్చేసేసి 2.5 కిలోమీటర్స్, ఒక ట్రాక్ వచ్చేసి 5.5 కిలోమీటర్స్ ఉన్నది. వాకింగ్ చేసుకొని వెళ్ళొచ్చు. అది అందుబాటులోకి తీసుకొని వచ్చాము. అదేవిధంగా వచ్చి కూర్చొని ఫుడ్ కోర్ట్ తినేసేసి వెళ్ళడానికి ఒక ఫుడ్ కోర్ట్ అంటూ ఒకటి ఏర్పాటు చేస్తూ ఉంది, ఇప్పుడు నడుస్తూ ఉంది. ఇవన్నీ ఇంకా కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఒక డిసెంబర్లో కంప్లీట్ చేసేసి అది పార్క్ని ఓపెన్ చేయడానికి సిద్ధంగా చేస్తాం.